దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె మహాతండ్రి కృపలు మరొకసారి ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని, ఆయన యొక్క శక్తి గల సత్యస్వరూపుడు నిత్య జీవాధిపతి యొక్క పరమ పురవాసిన మాటలు మనం వినటానికి మనకెంతో భాగ్యం అండి. ఎందుకంటే ఆయన బహు సమీపమై ఉన్నాడనమాట. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో బహు విపత్తు, బహు భయంకర, బహు ప్రమాదం, బహు అంచెదినాలు, విపరీతమైనటువంటి కాలాలు వచ్చేసే ఉన్నాయి. వస్తాయే కాదు, వచ్చేసే ఉన్నాయి అనమాట. మనకు తెలిసిందే సత్యం, మనకు తెలిసిందే విధానం అని అనుకున్నాం అనుకోండి, ఇది రక్షించలేదు. ఇది అసలు రక్షించలేదు అనమాట. ఎందుకంటే దేవుని యొక్క మహా అమృతమైన శక్తి, సమాధాన భాగ్యము ఆది నుండి కూడా ఎంతగానో అబద్ధికుడే రాజ్యం వెళ్తున్నాడు. అబద్ధమే సత్యస్వరూపుని అసలు చూపించకుండా ఆయన దుఃఖపరిచే విధానపు రీతిలోనే మనుషుల్ని మలిచి నాశనం చేసి మునిగిపోయి కొట్టుకుపోయి ఎంతంటే 99% కొట్టుకుపోయే విధంగా చేసేస్తున్నాడు తప్ప వాడు అనేది మంచి అనేది మంచి అనేది అసలు రానివ్వడు. ఆడు అంత దైవ విరోధి అనమాట. వాడిపైన ఆది నుండి కూడా జరుగుతూనే ఉంది. అయితే మనం ఏమనుకుంటున్నామంటే ఈ యొక్క దేవదేవుని తెలుసుకుంటాం అనేది మాకు తెలియదండి, మేము పుట్టిన నుంచి మాకు తెలియదండి అని అనుకుంటామేమో. అయితే దేవదేవుడు ఇచ్చినటువంటి గొప్ప జన్మ అద్భుత భాగ్యం అనమాట. ఆది కాలంలో కూడా ఎంతగానో ఎవరు అడగల, ఆదం గారు అడగల, అమ్మగారు అడగల మమ్మల్ని పుట్టించండి అని. కానీ దేవుని యొక్క అమూల్యమైన సంకల్పంలో ఈ యొక్క సృష్టిని బిగించేసింది ఆయనే. కాబట్టి ఈ సృష్టిని సమస్తంలో కూడా సత్యస్వరూపుడు ఉంటేనే జీవం. ఆ అబద్ధికుడు నాశనగాడు ఉంటే అది నరకం, అది చీకటి, అది మోసం, అది అబద్ధం. అయితే ఆ విధమైనటువంటి నడకలోనికి ప్రజలను తీసుకున్నట్లు. ఎందుకంటే ఈ ప్రజలు కూడా వీళ్ళు దేవుడి సంకల్పంలో అభివృద్ధి చెంది దేశాలు ప్రపంచాలుగా అభివృద్ధి అయినప్పుడు కూడా ఈ ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే సత్యస్వరూపుడు అనే సత్యం అనేది వీళ్ళ హృదయంలో అనేది తెలుసుకోకుండా వీళ్ళు ఎంతగానో అంటే ఈ లోక నటనలోనే గట్టించిపోయి నడుచుకుంటూ ఈ లోకల్లో విధానంగా వాడు అది పెట్టుకున్నాడంటే నేను అది పెట్టుకోవాలి, వీడు ఇది పెట్టుకున్నాడంటే వీడు అదే పెట్టుకోవాలి అన్న తాత్పర్యపు తదానంతరంలోనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అయితే ఈ యొక్క అబద్ధం అనేది వాడు పుట్టించిన ఆ యొక్క ఈ పండు తింటే నువ్వు గొప్ప ఇదైపోతావు, దేవదూతలాగా అయిపోతావు, అందుకే దేవుడు తినొద్దన్నాడని చిన్న అబద్ధం ఎక్కడికి తీసుకొచ్చిందని భూలోకంలో పడేసి ఈ యొక్క ముళ్ళ తుప్పలు, ఈ యొక్క చెమట కాచి, ఈ యొక్క భయంకరమైన నరకయాతన పడి ఈ ప్రపంచాన్ని సాగిపోయి నడుచుకుపోయేంత ప్రమాదంలోనికి అది పడేసింది. ఇంకా అక్కడికే కాదు, ఇంకా వాడున్న స్థలంలో కూడా తీసుకెళ్ళిపోవడానికి ఎంతగానో అపవాది వాడి యొక్క పాలన, వాడి యొక్క చీకటి విధానపు దండనే పెడతాడు, మరణ దండనే పెడతాడు. అది తెలియకుండా చాలా గోప్యంగా మైండ్లో పెడతాడు. మనం నాశనం అయిపోతున్నాం. ఒక అబద్ధం ఆడుతున్నాడు కానీ ఎప్పుడు కూడా ఈ అబద్ధం, ఈ యొక్క అసత్యం అనేవాడు నిలబడు, వాడు పోతాడు, వాడు ఎంతైనా నాశనం అయిపోతాడు. ఎందుకంటే ఆదిలోనే ఎంతగానో సభాపరంలో ఆడితో చేసిన తలంపులోనే ఎంతగానో సాతానుని ముక్కలు చేసి ఆయన అగాధంలో పడవేశాడు. అయితే వాడు ఆ యొక్క ఆదికాండం జరిగిన కాడి నుంచి వాడి యొక్క నడిపింపు జరిగిన భయంకరంగా ఆ యొక్క నోవహు వాడలో మునిగిపోయి కొట్టుకుపోతున్న ప్రజలతో కూడా ఎంతగానో భయంకరమైన దుష్టత్వపు చెడు విధానాన్ని వాడు రూపొందించిన దేవుడు ఏం చేస్తున్నాడు, ఆది నుంచి కూడా వాడిని ఎంతగానో అగాధ పాతంలో బంధించి పెట్టాడంటే ఆ యొక్క దేవదేవుడి యొక్క ప్రేమ, సత్యస్వరూపుడు సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన సృష్టిలో ఆయన ఊపిరి పెట్టిన ప్రతి విధానపు బొమ్మ కూడా, ప్రతి విధానపు ప్రాణి కూడా సత్యస్వరూపుని తెలుసుకోవాలనే విధానంలో ఈ యొక్క అపవాది ఎంతగానో 6 ముద్రల చేత ముద్రించి పడవేసినా ఆడు ఎంతగానో నేనే ఇదే అని అనుకున్నా, మళ్ళీ ఈ యొక్క చివరి ఈ యొక్క 2000 సంవత్సరాల కింద కూడా సాక్షాత్ దైవ కుమారుణ్ణే పంపించాడు. ఎందుకంటే ఆ ద్రాక్ష తోటల కాపులు ఎంతగానో కాపు పాలం ఇవ్వకుండా ఆ యొక్క వచ్చిన వాళ్ళందరినీ కొందరిని కొట్టి, కొందరిని గాయపరిచి, కొందరిని ఎంతగానో గెంటు వేసి సత్యం మాకు అక్కర్లా, మాకు తెలిసిందే మాకు సత్యం అనుకుని ఆ శాస్త్రుల పరిశీలన నాటి ఎంత భయంకరమైన బెంకంగా సత్యాన్ని గెలవనీయకుండా అబద్ధాన్నే బుద్ధి బల్లతో చెప్పినట్టుగా మాదే రాజదండం, మాదే రాజపీఠం అన్నట్టుగా వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారో, అయినా కానీ క్రీస్తు ప్రభువే అన్నారు మీరన్నడు కూడా సత్యాన్ని ఎరగడు. ఆ యొక్క నోహు గారి దినాల్లో దేవుని యొక్క సత్యవాక్యం చెప్తే యెహోవా తండ్రి ఎవరు, వానేంటి మునిగిపోవటం ఏంటి అనుకున్న అబద్ధంలోనే, ఎరితనంలోనే మునిగిపోయి ఆ నీళ్ళు వచ్చేసి జలప్రలయం ముంచేసింది.
అయితే క్రీస్తు ప్రభు వారిని ఆ యొక్క కాపులకి ఆ యొక్క దేవదేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎంతగానో దేవుని గురించి చెప్పిన వాళ్ళని కూడా చంపేసి సాక్షాత్ దైవ కుమారుడు వచ్చిన ఆయన కూడా ద్రాక్ష తోట వెలుపల పాడేసి ఎంతగానో సత్యస్వరూపుని ఇది చేసినా గాని ఆ దేవదేవుడు ఏం చేశాడు? ఈ యొక్క క్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? ఆ యొక్క మరణాన్ని ముక్కలు చేసి ఆ మోసగాన్ని తల నరికివేసి ఎంతగానో సత్యస్వరూపుడు సత్య సమాధానకర్తగా నిలబడాడంటే ఈ యొక్క విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క దేవుని యొక్క మాట మన దగ్గరికి, మన హృదయం దగ్గరికి వస్తుంది. ఎవరైనా బ్రతకగోరు వాడు ఉన్నాడా? ఎవరైనా దేవుని మాట కావాలి అనుకునేవాడు ఉన్నాడా? వాడు దేవుని యొద్దకు వస్తే ఇంత భయంకరమైన సృష్టిలో జరుగుతున్నటువంటి ఈ అబద్ధాన్ని ఇంకా సృష్టి అంతమైపోవడానికి తీసుకెళ్ళిపోయి పెద్ద అబద్ధంలో పడేసే అంత పాపిష్టి పాతాళపు నాశనపు నరక శక్తిగా నుంచి తప్పించడానికి ఈ యొక్క దేవదేవుడు సత్యస్వరూపుడు, నేనే మార్గము సత్యము జీవము అని దేవుడు చెప్పినటువంటి ఈ మార్గము, ఈ సత్యము, ఈ జీవంలోనికి మనం వస్తే, దేవుని కలిగి ఉంటే మనం ఎంతగానో ఆ యొక్క పాతాళపు ఆ యొక్క దుష్టుడి యొక్క విధానంలో నుంచి, ఆ నరక శక్తి నుంచి మనం విడిపించబడి దేవుని యొక్క జీవ మార్గం, దేవుని యొక్క సత్య మార్గం, దేవుని యొక్క ఉన్నత మార్గం తెలుసుకోగలుగుతాం అనమాట. అయితే ఆయన మార్గాన్ని తెలుసుకునేది ఎందుకంటే క్రీస్తు ప్రభువుని ఎంతగా వాడి క్రూరమైన ఆలోచనతో ఎంతగానో ఆడి యొక్క విధానపు అధికారంతో ఎంతగానో ఈపి దున్నివేశాడు. రక్తం కలవరి సిలువలో ఆ యొక్క గొల్గొత్తాలు కారిపోయి విధానంగా లోక కళ్యాణార్థం చేస్తున్నాడు అనుకోవట్లేదు వాడు. అయితే ఇతను నేను దున్నేస్తున్నాను, ఇంకా ఇతను నా సహాయం ఏమైనా కోరుతాడేమో అని అనుకునే అపవాది ఏం చేస్తుందంటే ఆయన ఎంతగానో భయంకరంగా దున్నివేయబడుతున్నా, ఆయన రక్తం కారుతున్నా, శిలలు సహితం కదిలించిపోయినా కూడా ఈ యొక్క మానవాళి యొక్క మనుగడ కోసం, మానవాళి యొక్క జీవము సత్యాన్ని కలిగి ఉండటానికి కోసం సాక్షాత్ దేవుణ్ణి చూపిస్తానని దైవ కుమారుడే వచ్చిన మార్గంలోనికి తీసుకెళ్తానికి ఆయన ప్రాణం ఇచ్చి ఎంతగానో నిత్య మార్గాన్ని చూపించి ఆయన సత్యం ఏమిటో తెలియపరుస్తానికి ఎంతగానో దైవ కుమారుడు చేసిన ఆ యొక్క కళ్యాణం భరితం ఎంత గొప్పది. అట్టి మార్గాన్ని మనకు తెలిస్తే, అట్టి జీవవాక్యాన్ని దేవుడు ఇచ్చాడని మనం విశ్వసిస్తే, అట్టి దేవదేవుడిని మనం కలిగి ఉంటే, అతి దేవదేవుడు కావాలని ఈ యొక్క మనిషి ఆత్మ, ఈ యొక్క ఆత్మ సత్యం కావాలని కోరుకుంటే ఆయన సత్యాన్ని తెలియపరుస్తాడు, జీవంతో నింపుతాను అన్నాడు, నీతి మార్గాలను నడిపించి నా తండ్రి దగ్గరికి తీసుకెళ్తాను అన్నటువంటి అట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండటానికి గొప్ప సదవకాశ భాగ్యాన్ని ఈ కడవరి దినాల్లో, ఈ భయంకర పంచి దినాల్లో దేవుడు మనకి మళ్ళా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని మనకి కలిగింపచేస్తున్నాడు. అయితే దేవుని వాక్యాన్ని ఒకసారి చదవండి. ఆ యొక్క భక్తులు కూడా ఎంతగానో ఈ లోక భయంకరంతో సమసిపోయి నలిగిపోయి ఎంతగానో అయినా కానీ యాజకత్వ ధర్మాన్ని ఆ యొక్క విధానాన్ని జరిపిస్తున్నారంటే దేవుడని ఆయన, పరమపురివాసుడని ఆయన, సత్య మార్గం అనేది నిత్య జీవాధిపతి సృష్టికర్త అని ఆయన ఉన్నాడు, ఆయన ఎద్దకు వెళ్ళాలి అన్నటువంటి వీళ్ళకి తెలిసిన విధానంలో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే అపవాదికి చెందిన వాళ్ళు అపవాది పాలన వాడి యొక్క విధానంలో కొట్టుకుపోతూనే ఉన్నారు, వాళ్ళ యొక్క విధానాలు నడుస్తున్నారు. అయితే దేవుని కలిగిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఒక్కసారి దేవుడు వాక్యం చదవండి. లోక సువార్త 1:69 చదవండి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించే రక్షణ కలుగజేశాను. దీన్ని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. చూసారా, ఇక అపవాది శత్రువు నుండి దేవుడు విమోచిస్తానికి ఆ యొక్క భక్తులకు కూడా ఏం కలిగించాడు? ఆయన మార్గాన్ని, జరగబోయే గొప్ప శుభకరాన్ని, గొప్ప దేవుని యొక్క విధాన కుమారుడే వస్తున్నాడు అని చూపించి సత్య విమోచన, శత్రువుల నుంచి విడిపించి, శత్రు నాశనపు దుష్టుల నుంచి విడిపించడానికి ఆయన ఎంతగానో తన భక్తులతో కూడా దేవుడు ఎంతగానో దర్శనమిచ్చి మాట్లాడి ఎంతగానో భక్తుల చేత చెప్పిన మాటలను నెరవేర్చి ఆ యొక్క దేవుని మాటని నెరవేర్చినటువంటి ఆ యొక్క దేవుని యొక్క పిలుపు వారు విన్నప్పుడు వారు ఎంతగానో ఆనందించి ఎంతగానో దేవుని కలిగి ఉన్నారంటే మనకు కూడా దేవుని సత్య మార్గం తెలియపరుస్తున్నప్పుడు ఆయన విమోచన కలిగించడానికి ఆయనే సాక్షాత్తు మోసుకొని దేవుని గొర్రెపిల్లే సాక్షాత్తు వస్తుందని మనకు కూడా తెలిసినప్పుడు ఆయన ఎవరైనా చూస్తే ఇప్పుడు ఆ యొక్క
పాత నిబంధనలో ఆ యొక్క దైవజనులు చేరంటే ఆ యొక్క కొండ మీద ఏంటి అది నిప్పు కాలిపోతుంది అయితే వాళ్ళు ఎప్పుడు చూడలేదు, వాళ్ళు ఎప్పుడు ఏంటి ఇంత అగ్నితో కాలిపోతుంది ఈ పొద అని అనుకున్నారే తప్ప అది ఏంటి అని వెళ్ళటానికి ఒక కొండకి ఆయన కావాలనుకున్న ఆ యొక్క ఊపిరి బలం ఉందనుకోండి తప్పకుండా వెళ్ళాలి. అదే విధంగా ఆ యొక్క దాసుడు కూడా ఆ కొండ మీద ఎక్కినప్పుడు ఆ యొక్క దేవుని దర్శనపు ఆ పొదలో నుంచి చూసి ఎంతగానో దేవుని యొక్క ముఖ దర్శనం చూసి ఆయన ముఖ దర్శనం చూస్తానికి కూడా భయమైన అయిపోయినంత విధానంలో ఆయన తన్మనయంలోని మునిగిపోయారంటే ఈ రోజున కూడా దేవుని యొక్క కళవరి స్వరం, దేవుని యొక్క పౌరి స్వరం మనకి వినబడుతుందంటే ఆ స్వరాన్ని మనం పిచ్చుకుంటే, ఆ స్వరాన్ని మనం స్వీకరిస్తే, ఆ స్వరాన్ని హృదయంలో చేర్చుకుంటే దేవుని యొక్క దర్శన భాగ్యపు నిత్యం విమోచన కలుగుతుందని ఈ యొక్క దైవజనుడి ద్వారా దేవుని యొక్క వాక్కును బయలుపరిచి దేవుని మార్గాన్ని సత్యాన్ని బయలుపరిచి సత్య స్వరూపుడు లోక పాపాలను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లే వచ్చేస్తున్నప్పుడు మనం ఎంతగా ఆయన వైపు తిరిగామంటే వారు తిరిగి ఎంతగానో రక్షణ భాగ్య విమోచనలోనికి వెళ్ళారు. శత్రువును అనగద్రొక్కి వేయగల శక్తిమంతుడు వచ్చాడని ఆయన వాక్యంలోనికి వెళ్ళి వారు ఎంతగానో ఆనందించారు. అయితే మనం కూడా దేవుని సత్యవాక్యం కలగాలంటే ఆయన విమోచన, ఆయన పరిశుద్ధ నిత్య సత్యాన్ని తెలుసుకోవాలంటే ఆయనలోకి వస్తేనే. ఇది చాలా కష్టం, ఇదేదో సంతోషం, ఇదేదో బిల్డింగ్ లేనిది కాదు, అది కాదు, ఈ లోకపరమైనది కాదు 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 ఆయనది లోకమే కాదని చెప్పినటువంటి దేవుని యొక్క సత్యము జీవము మార్గం అనేది ఈ ఆత్మనికి దేవుడు చూపుతాడు. అది కూడా దేవుడు ఎంతగానో నన్ను కలిగిన వారే సత్య స్వరూపుని యొక్క నాలోనికి వచ్చిన వారే నన్ను కలిగి ఉంటేనే, నా వాక్యాన్ని అంగీకరించి నా మాటను గైకుంటే నా పక్షాన్ని వస్తేనే వారిని నేను సర్వసత్యమనే సత్యంలోనికి నడిపించి వెలుగులోనికి నడిపించి మార్గంలో నడిపించి నీతిగల దేవుడు సర్వాధికారి సృష్టికర్తకి యొక్క దేవుని చెంతకి తీసుకెళ్తాను అన్నటువంటి ఇట్టి మార్గమైన దేవుడు మనకి ఎంతగానో దర్శనమిచ్చి ఎంతగానో మన కోసం వచ్చినటువంటి ఇట్టి ప్రాణేశ్వరుడు మనల్ని శత్రువుల చేతుల నుంచి విడిపించి ఇట్టి దేవుణ్ణి మనం కలిగి ఉండటానికి ఎంతో భాగ్యం. పరమ సంబంధమైనటువంటి ఈ యొక్క ఆత్మ ఊపిరి పెట్టినటువంటి దేవుని యొక్క ఈ ఆత్మ ఈ ఊపిరి దేవుణ్ణి మరలా చూసే భాగ్యాన్ని కలిగించే దేవుడే సాక్షాత్ మార్గమే తీసుకెళ్తానటువంటి ఇటు విమోచనకర్తను మనం పొందుకుంటే గొప్ప భాగ్యం అనమాట. అయితే దేవుని వాక్యం మరొకసారి చదవండి, లోక సువార్త 1:75 చదవండి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసిన. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపమును క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఓ స్తోత్రం. చూసారండి, మనకు రక్షణ కలుగజేయటానికి. ఎందుకంటే ఆదిలో నుంచి తప్పు చేసి సహవాసం చేస్తున్నటువంటి ఆదాం గారికి ఆ యొక్క రక్షణ, ఆ యొక్క విధానం, ఆ సహవాసం వాళ్ళు మోసంతో అబద్ధంతో నింపివేయబడినప్పుడు వాళ్ళలోంచి హానోక్ గారిని తీసుకొచ్చి ఆయనతో కొనుగోబడే భాగ్యాన్ని చూపించి రక్షణలోనికి నడిపించి జీవపు తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి అయితే ప్రజలతో నాశనం అయిపోతున్న ఆయన బాధ పెట్టినటువంటి ఆ ప్రజలు ఆ యొక్క నోహ గారిని ఏర్పరిచి ఓడలోనికి రండి, ఎవరైనా దేవుని యెహోవా తండ్రి విశ్వసిస్తే ఆయన ఎవరో తెలుసుకొని కోరితే ఆయన కలిగి కావాలనుకుంటే మీరు ఈ ఓడలోనికి రండి అన్నప్పుడు ఎవరు కూడా ఈ యొక్క రక్షణలోని ఓడలోనికి రమ్మన్నప్పుడు ఆయన స్వరం వినకుండా నిర్లక్ష్యం చేశారు. నీళ్ళొచ్చి ముంచి వేసి తీసుకుపోయినాయి వాళ్ళు. అయితే రక్షణ ఓడను కూడా ఆయన సిద్ధపరిచారు. అయితే ఈ కడవరి దినాల్లో ఉన్న మన కోసం ఎంత అబద్ధాన్ని మోసంతో నింపబడి కొట్టుకుపోతున్న ప్రజలు, నాశనం అయిపోతున్న వారు ఇక వాళ్ళ మార్గాన్ని వాళ్ళే పోతున్నారు. ఇక అంతే, ఎవరు వించేయాలి. అయినా సరే దేవుడు కావాలి, దేవుడు సన్నిధి కావాలి, ఆత్మదేవుడు ఊపిరి పెట్టిన కన్న తండ్రి కావాలి, ఆయన సత్య మార్గం మాకు కావాలని కోరుకున్న వాళ్ళకి మాత్రం ఈ యొక్క దేవదేవుడే సాక్షాత్ ఏం చేశాడు, 7 ముద్రలను ఆ యొక్క దేవుని గొర్రెపిల్లగా ఆయనే స్వయంగా వచ్చి పాప పరిహారార్థ బలిగా ఆయన మన కోసం బలియాగమై ఎంతగానో సాక్షాత్ సమాధాన సిద్ధ మనసు రక్షణ భాగ్యాన్ని మనకు చూపుట కోసం, కలిగించట కోసం, దేవుని దగ్గర తీసుకెళ్తాం కోసం సత్యమే జీవమే మార్గమే ఆయనే వచ్చి ఆయనే ఉండి ఆయనే దేవుని చూపించి నిత్యుడై ఉండి ఎక్కిస్తానటువంటి ఇట్టి రక్షణ బాంధవుని మనం కోరుకుంటే తప్పకుండా ఆయన నిత్య సన్నిధికి మనం కూడా వెళ్ళిపోతాం అనమాట. ఇటు భాగ్యాన్ని మనం కోరుకోవడానికి ఈ హృదయం అనేది ఈ యొక్క చెత్తతో, ఈ యొక్క చండాలంతో, ఈ లోక విధానంతో ఉంటే అసలు ఆ యొక్క నోహ వాళ్ళు ఎలా కొట్టుకుపోయారో తెలియకోకుండానే ఇంకా ఉంది అనుకున్నారు. ఈ క్షణంలో వచ్చి కొట్టుకుపోయింది అనమాట.
అలాగే ఈ రోజున కూడా ఇంకా పర్వాలేదు మనం అనుకుంటే ఈ రక్షణ భాగ్యాన్ని ఎంతో దాటిపోయి వెళ్ళిపోద్ది అనమాట. ఈ సమాధాన సత్య సువార్త లోక పాపం మోసుకుని దేవుని గొర్రెపిల్ల దాటిపోయి వెళ్ళిపోద్ది అనమాట. ఇటు దేవుడు మనకు కావాలనుకుంటే ఎవరైనా దర్శనం కలిగి ఈ యొక్క దేవ భాగ్యాన్ని కావాలంటే ఆయనలోకి వస్తే మనం ఎంతో రక్షణ పొంది శత్రువు చేతుల నుంచి విడిపింపబడి ఆయన పాదాల చెంతకెళ్తానికి, ఆయన యొక్క తండ్రి దగ్గర తీసుకెళ్ళిపోవడానికి మనకి ఎంత భాగ్యాన్ని కలిగి చేస్తాను. త్వరగా రానైనా దేవదేవుడు ఆయన రాజ్యాన్ని రాబోచ్చినటువంటి ఆ యొక్క మహాదేవుని యొక్క రాజ్యంలో ఆయనతో ఉండే భాగ్యాన్ని మనకు కలిగిస్తాడు. అయితే దేవుని వాక్యాన్ని ఇంకోసారి చదవండి. లోక సువార్త 1:78 వచనం చదవండి. తన ప్రజలకు రక్షణ జ్ఞానము చూసారా? ఆయన మార్గములను సిద్ధపరచుటకు ప్రభువునకు ముందుగా నడుచును. మన పాదములను సమాధాన మార్గములో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను వారికి వెలుగుచుటకే బట్టి పైనుండి మనకు అరుణోదయ దర్శనం భాగ్యాన్ని కలిగజేశాడు. అబ్బబ్బబ్బ సూపర్ కన్న తండ్రి. విడవల ఎడబాయిల ఎన్నడు కూడా ఆయన ఏం చేశాడు? అబద్ధం నుంచి, మోసం నుంచి, అసత్యం నుంచి, అసత్యమే తెలుసుకోకుండా కొట్టుకుపోయిన నాశనమైపోయిన ప్రజల గురించి కూడా కాకుండా దేవుని యొక్క సత్య మార్గాన్ని తెలుస్తానికి అరుణోదయ భాగ్యం, ఆయన ఆత్మవివేచన భాగ్యం, సాక్షాత్ క్రీస్తు ప్రభువారిని మనకు దయచేసి ఆయన ఇంత భాగ్యాన్ని కలగచేస్తానికి, ఇంత రక్షణ మనకు చూపిస్తానికి సాక్షాత్ అరుణోదయ భాగ్యము నీతి సూర్యుడకు దేవుడే సమాధాన సిద్ధ మనసు జోడు మనల్ని నడిపిస్తానికి ఎంతగానో వచ్చినటువంటి పరమ పురవాసిని మనం తెలుసుకుని కలిగి ఉండి ఆయన మార్గంలోకి వెళ్ళి ఆయన కలిగి ఉంటే నిత్య భాగ్యాన్ని, సమాధానాన్ని మనం పొందుకొని నరక శక్తి నుంచి, నరక చీకటి నుంచి మనం విడుదలనుంది. అబద్ధపు అసత్యపు నాశనం ముక్కలైపోయి వాడు తల నరికి పడేశాడు. ఎంత అదృష్టం అంటే ఈ రోజు కాలంలో, ఆ పాత కాలంలో అయినా మోసంతో కొట్టుకుపోయారు వాళ్ళు పాపం. ఆడు మోసంలోనే రక్షణ దేవుడు అంటే తెలియకుండా పోయారు. అయితే దేవుడు మనల్ని ఈ కాలంలో ఈ విధంగా ఆయనకు రక్షణ, ఆయనకు కృప భాగ్యం, ఆయనకు సమాధాన భాగ్యం, ఆయనకు క్షమ భాగ్యం, ఆయనకు నిత్య పరలోకానికి తీసుకెళ్ళి అమృత భాగ్యపు నిశ్చయండి దేవుడే అభిషిక్తుడకు పరమపురువాసుడే క్రీస్తు ప్రభువరే మన కోసం వచ్చినటువంటి ఇటు జీవాధిపతిని మనం తెలుసుకుంటే ఆయన యొద్దకు వస్తే ఆయన తడితే దొరుకుతానన్నాడు. ఆయన అడిగితే నేను సాక్షాత్తు నీకు కనబడతానని దేవదేవుడి స్వరం ఇచ్చి ఆయన మాటలతో ఆయన జీవవాక్యంతో నింపుతానని ఫలింపు జీవితాన్ని చేస్తానని నాశనం నుంచి, అబద్ధం నుంచి, అసత్యం నుంచి విడిపిస్తానన్నటువంటి దేవుని ఒక్కసారి నిదానించి ఆయన వైపు చూస్తే మనం బ్రతికి రక్షణ పొంది సమాధానం కలిగి అరుణోదయ మార్గంలోకి వెళ్ళి ఆయన పొందుకొని ఆ రక్షణ స్వరూపుని మనం కలిగిండి ఈ కడవరి దినాల నాశనం నుంచి మనం విడుదలనుంది. ఆయన పరమపురవాసుని చేతుల్లోనికి మనం వెళ్ళి ఆయన నిత్య మార్గంలోకి వెళ్ళి ఆయన వెలుగును మనం పొందుకొని ఆయన సంతోషంలో మనం కలిగి ఉండటానికి త్వరగా రానయ్యండి ఆయన రాజ్యం ఇస్తానన్నప్పుడు మనం మారు మనసు నుండి మనం ఎలా బ్రతకాలో చెప్తానన్నట్టు అట్టి దేవదేవుని పాదముల యుద్ధకు వచ్చి మనం తెలుసుకుని నేర్చుకుని ఆయన కలిగి ఉండి ఈ సత్యవాక్యపు జీవ గ్రంథంలో ఆయన గురించి సమస్తం ఉన్నాయండి. అదే మనకు దేవుడిచ్చిన యొక్క జీవ మార్గపు దేవుని మాట వాక్యం అనమాట. అట్టి మాట వాక్యంలోకి మనం వెళ్ళి ఆయన కలిగి ఉండి అరుణోదయ భాగ్యమైన దేవదేవుణ్ణి పొందుకొని ఆయన సమాధానకర్తకు దేవుని కలిగి ఉండి మన రక్షణ పొందుకొని ఆయన పాదాల చెందుకు వెళ్ళిపోదామండి.